ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 12:18 ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనని నేర్పరచుకొంటిని. ఈయన నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేయును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని. ఈయన నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచారం చేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 49:5-6 యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడినై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇజ్రాయేలు తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలగచేయి రక్షణకు సాధనమొకటకై అన్ని జనులకు వెలుగు అయి ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథం 52:13 ఆలోకించడు, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి పరిశుద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. జకర్యా గ్రంథం 3:8 ప్రధాన యాజకుడైన యెహోషువ నీవు ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నువ్వును వారు నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7 ఆయన దేవుని స్వరము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులకు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 మనము మన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలని జగత్ పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చివరిగా ఒక మాట కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన మనల్ని అంధకారమైన సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశానైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు తెలియజేస్తున్న తండ్రి. మీరే మాకు విముక్తులై ఉన్నారు తండ్రి, మీరే మాకు సర్వాధికారి అయిన దేవుడే ఉన్నారు. అందరి బట్టి ప్రభావ మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.